నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్ళలో కన్నీళ్లు చూడాల్సి వస్తోంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనన్న హరీష్ రావు. డబ్బులకు ఆశపడి కొన్ని యూట్యూబ్ ఛానళ్ల అసత్య వార్తలు తప్పుదోవ పట్టిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్న కేటీఆర్. కేసీఆర్, కేజ్రీవాల్ ను చూస్తే బీజేపీకి వణుకు, ఎన్నికలొస్తున్నాయనే అక్రమ అరెస్టులన్న జగదీష్ రెడ్డి. టెట్ ఫీజులో ఎస్సీ ఎస్టీలకు మినహాయింపు ఇవ్వని సర్కార్, ప్రభుత్వ తీరుపై బగ్గుమంటున్న విద్యార్థులు. కేజ్రీవాల్ అరెస్టుపై నిరసనకు విపక్షాల పిలుపు. ఈ నెల 31న రామ్లీలా మైదానంలో భారీ సభకు ఏర్పాట్లు. విజయంతో కొత్త సీజన్ను ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్, 20 పరుగుల తేడాతో ఓడిపోయిన లక్నో సూపర్ జెయింట్స్. మరో 5 రోజుల్లో బాణుడి బగబగలు, దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు. బులెటిన్లో అప్డేట్ చూస్తే, హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరచి వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి కేరింతలతో ఆనందోత్సాహాల నడుమ రంగులతో జరుపుకునే ప్రకృతి పండుగ హోలీ అన్నారు. హోలీ పండుగ భారతీయ సామాజిక సాంస్కృతిక జీవన ప్రత్యేకతను చాటుతుందని కేసీఆర్ అన్నారు. వసంతాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తూ జరుపుకునే హోలీ పర్వదిన సందర్భంగా ఆ ప్రకృతి మాత ప్రజలందరినీ చల్లగా చూడాలని కేసీఆర్ ప్రార్థించారు. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లైవ్ చూద్దాం. भस्म लगाए शंकर, वेश बड़ा अड़भंगा है. तन में भस्म लगाए शंकर, वेश बड़ा अड़भंगा है. माथे पर चंद्रमा विराजे, जटा में सोहे गंगा रे, जटा में सोहे गंगा रे. खोल दिया है नया तीसरा, खोल दिया है नया तीसरा. जोगी जी प्रेम का राग लगा हमको, कोई इसकी दवा यदि है तो कहो. मेरी है ये बीमारी, जोगी जी लगी है दुनिया सारी. जोगी जी के रंग हम रंगे, छुप गई वो गुलनार, छुप गई वो गुलनार. जोगी जी सुना है संसार, छुप गई भगवान दिगंबर खेले मसाने में होली, खेले मसाने में होली, दिगंबर खेले मसाने में होली. किसके साथ खेलेंगे, इनका साथी कौन है? भूत पिशाच कटोरी दिगंबर
ఇక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. సకాలంలో సాగునీరు అందించకపోవడంతో రాష్ట్రంలోని వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా దేవరుప్పల్లో ఎండిపోయిన పంటలను హరీష్ రావు పరిశీలించారు. బాధిత రైతులకు వచ్చిన కష్టం నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండుతుంటే కడుపు తరుక్కుపోతుందని అన్నారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి జనగామ జిల్లా దేవరుప్పల మండలం దరావత్ తండా, చింతబాయి తండా, పచ్చర్లబాయి తండాలో ఎండిన వరి పొలాలను హరీష్ రావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారు. కన్నీరు మున్నీరై రైతులను ఓదార్చారు. కాంగ్రెస్ పాలనలో రైతుల కండ్లల్లో కన్నీళ్లు చూడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు హరీష్ రావు. 10 ఏళ్లుగా కేసీఆర్ సర్కార్ను నమ్ముకుని వ్యవసాయం చేసిన రైతులు రేవంత్ సర్కార్లో నిండా మునిగారని తెలిపారు. ఎకరాల కొద్దీ నాటు పెట్టినా దొయ్యలు పారడం లేదని, రైతుల ఆవేదనను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు లేక 20 లక్షల ఎకరాలు ఎండిపోగా వడగండ్లతో లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. వారిని గంగిరెద్దుల్లా ఎత్తుకెళ్తున్న అధికార పక్ష నాయకులకు రైతుల ఇండ్లకు వెళ్లి ఓదార్చే ఓపిక లేకపోయిందన్నారు. నదుల్లో నీరున్నా నీటి నిర్వహణ చేయలేని ఈ ప్రభుత్వం యాసంగి వేళ రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ఒక్కో రైతు గాథలు వింటుంటే ఏడుపు వస్తుందన్నారు. బక్కపలచని గిరిజన రైతులు నీరు లేక తమ పంటలు ఎండుతుంటే చూడలేక 3-4 బోర్లు వేసి లక్షల్లో డబ్బు ఖర్చు చేశారు. ఈ డబ్బులు మెత్తికి తెచ్చి పెట్టామని చెబుతుంటే నీరుండి ఇవ్వలేని ఈ సర్కారును ఏమనాలి అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రెండు లక్షల రుణమాఫీకి అతిగతి లేదని, రైతు కూలీలకు ఇస్తామన్న 2500 పింఛను ఎటుపోయిందని హరీష్ రావు ప్రశ్నించారు. ఎకరాకు 25,000 ఇవ్వాలని, సాగునీరు అందక ఎండిన పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోర్లు వేసి పంటలు ఎండి అప్పుల పాలై ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన రైతులకు ఈ నష్టపరిహారంతో కొంతైనా ఓదార్పు ఉంటుందని తెలిపారు. లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేసిన ఫలితం లేకపోవడంతో ఎండిన పంట చేనులో పశువులను మేపుతున్నారని గుర్తుకు చేశారు. యాసంగి పంటకు క్వింటాలుకు 500 బోనస్, ఎండిన పంటకు నష్టపరిహారం, 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు పూర్తిగా అమలు చేస్తేనే కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగాలని అన్నారు. రైతు హామీలు అమలు చేయకపోతే, పంట నష్టం అందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ కు పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల్లోపే ఈ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక కరీంనగర్లో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు కాళేశ్వరం నుంచి నీరు రాక ఎల్ఎండిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. గత ఏడాది ఇదే టైంలో 12 టీఎంసీల నీటితో కళకళలాడిన ఎల్ఎండి ఇప్పుడు నీరు లేక ఎడారిని తలపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు పరిస్థితులపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నీటి ఎద్దడి మొదలైంది. వేసవి తీవ్రత పెరుగుతూ ఉండడంతో నీటి కొరత ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లాకు ప్రాణాధారమైన ఎస్ఆర్ఎస్పీలోనూ నీటి మట్టం 10 టీఎంసీలకు పడిపోవడం నీటి ఎద్దడికి సంకేతం. మిడ్ మానేరు, లోయర్ మానేరులోనూ భారీగా నీటి కొరత ఉంది. 24 టీఎంసీల సామర్థ్యమున్న ఎల్ఎండిలో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే సమయంలో ఎల్ఎండిలో దాదాపు 12 టీఎంసీల నీరు ఉండడం గమనార్హం. లోయర్ మానేరుపై జిల్లా సాగు, తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా 5 లక్షలకు పైగా జనాభా ఉన్న కరీంనగర్ సిటీకి తాగునీటి సరఫరాకు ఈ జలాశయమే ఆధారం.
మరోవైపు హుజురాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు గోసపడుతున్నారు. ఎల్ఎండి ఆయకట్టు 9 లక్షల వరకు ఉంటుంది. మార్చి 24 నుంచి మార్చి 31 వరకు కాకతీయ కెనాల్ ద్వారా 3,125 క్యూసెక్ల నీటిని కాల్వల ద్వారా సాగునీటి అవసరాల కోసం దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్ఎండిలో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 9 టీఎంసీలు ఉన్న మిడ్మానేరు నుంచి 1.626 క్యూసెక్ల నీరు ఎల్ఎండికి వస్తుంది. కాకతీయ కాల్వ ద్వారా 3,258 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. ఇందులో తాగునీటికి మిషన్ భగీరథకు 258 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. తాగునీరు కోసం జూలై 30 వరకు 1.25 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. మిడ్మానేరులో 4 టీఎంసీలు నిల్వ ఉంచి మిగతాది ఎల్ఎంటీకి తరలిస్తారని సమాచారం. అంటే దాదాపు 1.5 నుండి 2 టీఎంసీలు ఎల్ఎంటీకి వస్తుంది. జూలై 30 వరకు ఎల్ఎంటీలో 4.9 టీఎంసీల నీరు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. అప్పటి వరకు 1 టీఎంసీ నీరు ఆవిరైపోతుంది. ప్రతిరోజు ఎల్ఎంటీ నుంచి 3,258 క్యూసెక్ల నీరు అవుట్ ఫ్లో ఉండగా 1,626 క్యూసెక్లు మాత్రమే ఇన్ఫ్లో ఉండడంతో నీటి విలువలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. లోయర్ మానేరు డ్యాంలో అడుగంటిన నీటి నిల్వలను కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావులతో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. కరీంనగర్, మానకొండూరుతో పాటు నగర చుట్టుప్రక్కల గ్రామాలకు తాగునీరు అందించే లోయర్ మానేరు డ్యాంలో నీటి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తుందని గంగుల కమలాకర్ అన్నారు. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రాజెక్టులను ఇడారిగా మార్చి రైతుల నోట్లో మట్టి కొడుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతు రాజ్యం తెస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులను కన్నీరు పెట్టిస్తుందన్నారు. మా నీళ్లు మాకు రావాలని చెప్పేసి, నేను నీళ్ళు ఆపే పరిస్థితి రావద్దని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. వెంటనే ఆపేయండి. కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందివ్వండి. కరీంనగర్ ప్రజలు మళ్ళీ బిందెలు తీసుకొని బయటకు రాని పరిస్థితి రావద్దు. గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక బిందె కూడా బయటకు రాలేదు మహిళా సోదరిమణులు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న మంత్రులను డిమాండ్ చేస్తున్నాం. ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఎనీ నేమ్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించాలి. మా నీళ్లు మాకు ఆపండి. మానేరు నుంచి ఇప్పటికైనా నీళ్ళు ఆపేస్తే కనీసం తాగునీరుకి ఇబ్బంది లేకుండా బతుకుతాం. మేము సాగునీరు అడుగుతాం, మేము తాగునీరు ఇవ్వండి. కరీంనగర్ నగర ప్రజలకి నీటి దాహం, నీటి యుద్ధాలు జరగకుండా ఉండాలంటే వెంటనే నీళ్లు ఆపాలని చెప్పి మరి నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎంత పెట్టుబడి పెడతా, ఎంత లాభం జరుగుతుందనేది రైతాంగం పట్ల చూసేటువంటి ఈ ప్రభుత్వాల్ని చేసేటువంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇది జరిగింది. నిజంగా కరువు మాట నిజమే, పోయినసారి వర్షాలు ఆశించిన రీతిలో పడలేనటువంటి మాట నిజమే. కానీ బ్రహ్మాండంగా గోదావరిలో నీళ్లు ప్రవహించినాయి. వాటిని తీసుకురావడం లోపల మరి దురదృష్టవశాత్తు ప్రభుత్వం చర్యలు తీసుకోపోవడం ఈ పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే కరీంనగర్ జిల్లాలో పర్యటించి ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగునీటి, కరెంటు కష్టాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు తమ పంట పొలాలకు నీటిని అందించలేని దుస్థితి నెలకొందన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. వరద కాల్వ పొడవునా చేతికందాల్సిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఎండిపోయిన వరద కాల్వలో జేసీబీలతో నీటి జాడల కోసం రైతులు చేస్తున్న భగీరథ ప్రయత్నాన్ని స్థానిక రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఎండాకాలం రోని ఎండలలో కూడా అలుగు వారి మత్తడి దుంకినాయి చెరువులు. ఇవాళ ఇదే గాయత్రి పంప నుంచి నీళ్లు విడుదల చేస్తే మీకు ఏమైతుంది? మీరు ఎందుకు విడుదల చేస్తలేరు? కోపం ఉంటే మా మీద పగ తీర్చుకోండి. కానీ రైతాంగం పాపం దేశానికి అన్నం పెట్ట రైతన్న ఏం చేసిండండి? రైతన్న మీద మీరు ఎందుకు కన్నెర్ర చేస్తున్నారు? మరి ఇవాళ రైతన్న కన్నీళ్లు మరి తూడ్చే ప్రయత్నం చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తోంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు తెచ్చింది.
కనుక రైతుల కన్నీళ్లు తుడవాలి, రైతుల యొక్క ఆత్మహత్యలను ఆపాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరోవైపు ఎల్ఎంటీలో నీరు తగ్గడంతో మత్స్యకారులు కూడా ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులు ఇలాగా ఉంటే చేపలు చనిపోయే ప్రమాదముందని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎల్ఎంటీలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ఈ నీళ్ళు ఇట్లా తగ్గిపోతుంటే మాకు ఇబ్బంది అవుతుంది. చేపలు కూడా పడేవి కూడా పడవు. మొత్తానికి డ్రై అయిందంటే మొత్తం చేపలు డెడ్ అయిపోతాయి. అంతా మత్స్యకారులు అంతా లాస్ అయిపోతారు. ఎండకి హీట్ ఎక్కి అందులో గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ప్రతి ఒక్క చేప చనిపోయి, పెద్ద పెద్ద చేపలు కూడా చనిపోయి ఒడ్డుకొస్తాయి. అవి మేకల తిరుపతి 6-7 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇన్ని నీళ్లు పోలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. చేపలు పట్టడానికైనా కానీ, నీళ్లు తాగడానికైనా కానీ. అంతకుముందు రోజు ఇచ్చేది, దినం తప్పించి దినం ఇస్తారు. నీళ్ళు బాగా మురుకులు అయిపోయాయి. నీళ్ళు అంతా డెడ్ స్టోరేజ్ ఉన్నది. ఒక 4 TMCలు ఏమో ఉన్నది. చేపలన్నీ దాదాపుగా మాకు ఎండాకాలంలో చనిపోతాయండి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పత్తిరి సుగుణమ్మ 5 ఎకరాల్లో వరి సాగు చేస్తుంది. నీరందక 3 ఎకరాల వరి పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రతిరోజు ఎల్ఎంటీ ఆనకట్టపై వాకింగ్కి వచ్చే స్థానికుడు ఎల్ఎంటీలో నీటి మట్టాలు చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వేసవి ప్రారంభంలోనే రోజు విడిచి రోజు తాగునీరు వస్తుందని, ఏప్రిల్, మేలో తాగునీటి కష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుందన్నారు. నా పేరు పత్తిరి సుకునవ్వ. నేను ఊరగల పెట్టుబడి పెట్టుకున్నా. అయితే కినాలు రానిత్తలేరు. అయితే చెరువు నిండితే నా పొలం సుతవారు మరిగా ఏం చేస్తుడు, మీరు వచ్చి చూసుకొని పోండి. నా పేరు కార్తీక్ అండి. నేను ఇక్కడ జనరల్గా మార్నింగ్ వాక్ వస్తుంటాను. సో నేను లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ చూస్తుంటే ఇంతగానో తగ్గలేదు వాటర్ అనేది. సో సడన్గా వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. డైలీ వచ్చేది మనకి, ఇప్పుడు అంత డైలీ రావట్లేదు, డే బై డే వస్తుంది. సో ఇప్పుడే ఇట్లా ఉంది అంటే ఇంకా ఏప్రిల్, మే, జూన్ వరకు మనకి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి అనిపిస్తుంది. గవర్నమెంట్ అనేది ప్రాపర్గా యాక్షన్ తీసుకొని ఇట్లాంటిది ఇంకా ఎక్కువ కావద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ అందరం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం రుద్రంగిలో నీరు లేక వరి పంట పొలాలు ఎండిపోతూ ఉండడంతో వాటర్ ట్యాంకర్ సహాయంతో రైతులు పంట పొలాలకు నీరు అందిస్తున్నారు. చందుర్తి మండలంలోని మూడపల్లి, నర్సింగాపూర్ రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కారు. వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. గంటపాటు మండుటెండలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పంట పొలాలకు తక్షణమే సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అసత్యాలను అదే పనిగా ప్రచారం చేసి వార్తల పేరిట ప్రపగండాకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్ యాజమాన్యానికి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు. అడ్డగోలుగా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదే పదే ప్రసారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఛానళ్లపై పరువు నష్టం దావాలతో పాటు కుట్రపూరితంగా వ్యవహరించినందుకు క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. తమపై గుడ్డి వ్యతిరేకత వల్లనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. వ్యక్తిగతంగా తనతో పాటు తమ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్టు భావిస్తున్నామని తెలిపారు. ప్రజలను అయోమయానికి గురిచేసి తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా తాము భావిస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో తమపై అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఆయా ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్కు అధికారికంగా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఇటువంటి కుట్రపూరిత ఛానళ్ల ప్రాపగండా
అసత్య ప్రచారం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక అప్పులు కట్టాలంటూ రైతులకు బ్యాంకులు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తు చేశారు. బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవరూ రూపాయి కట్టొద్దని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారని గుర్తు చేశారు. లోన్ తీసుకున్నోళ్లు కూడా పోయి లోన్ తెచ్చుకోవాలన్నారని, ఆ లోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని రేవంత్ చెప్పారన్నారు. కానీ ఇప్పుడు పంట రుణాలపై కాంగ్రెస్ సర్కార్ మౌనం వహిస్తుందన్నారు. రైతన్నలకు లీగల్ నోటీసులు పంపించడం పచ్చి దగా, నయవంచన అని కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.